Liquid crystal display refers to compounds which are in crystalline arrangement but can flow like liquid. అంటే మనకి ఇందులో మనకి క్రిస్టలిన్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఉంటుంది, కానీ మనకి లైట్ అనేది ఒక లిక్విడ్ టైప్లో ఫ్లో అవుతూ ఈ డిస్ప్లే ద్వారా వెళ్తుంది అనమాట. ద లైట్ సోర్స్ పాసెస్ త్రూ ఎల్సిడి మెటీరియల్ దట్ కెన్ బి అలైన్ టు ఎయిదర్ బ్లాక్ ఆర్ ట్రాన్స్మిట్ ద లైట్. అంటే చూడండి, మనకి పిక్చర్లో చూపించినట్టుగా మనకి ఒక క్రిస్టలిన్ అరేంజ్మెంట్ అయితే ఉంటుంది. సో అక్కడ దాని అరేంజ్మెంట్ని బట్టే మనకి ఈ లైట్ అనేది బ్లాక్ అవ్వాలా లేదా ట్రాన్స్మిట్ అవ్వాలా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. అండ్ 2 గ్లాస్ ప్లేట్స్ ఈచ్ కంటైనింగ్ ఏ లైట్ పోలరైజర్ అట్ రైట్ యాంగిల్స్ టు ద అదర్. సో మనకి ఫస్ట్లో ఒక పోలరైజర్ ఉంటుంది అండ్ చివరిలో ఒక పోలరైజర్ ఉంటుంది. సో ఆ రెండు కలిసి మనకి ఒక రైట్ యాంగిల్ డైరెక్షన్లో అరేంజ్ అవుతాయి. ఒక పోలరైజర్ అనేది హారిజాంటల్గా అరేంజ్ అయితే ఇంకో పోలరైజర్ అనేది మనకి వెర్టికల్గా అరేంజ్ అవుతుంది. సో అదే ఇక్కడ మెన్షన్ చేసాము. రోస్ ఆఫ్ హారిజాంటల్ ట్రాన్స్పరెంట్ కండక్టర్స్ ఆర్ బిల్ట్ ఇన్ టు వన్ గ్లాస్ ప్లేట్, కాలమ్స్ ఆఫ్ వెర్టికల్ కండక్టర్స్ ఆర్ పుట్ ఇన్ టు ద అదర్ గ్లాస్ ప్లేట్. సో ఇది ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 కండక్టర్స్ డిఫైన్స్ ఏ పిక్సెల్ పొజిషన్. ఇక్కడైతే ఆ 2 కండక్టర్స్ అనేవి మనకి లైట్ పాస్ అవుతున్నప్పుడు ఇంటర్సెక్ట్ అవుతాయో, సో అక్కడ మనకి పిక్సెల్ పొజిషన్ అనేది ఉంటుందన్నమాట. ప్యాసివ్ మ్యాట్రిక్స్ ఎల్సిడి ఇన్ ది ఆన్ స్టేట్ పోలరైజ్డ్ లైట్ పాసింగ్ త్రూ ద మెటీరియల్ ఇట్ ఈస్ ట్విస్టెడ్ సో దట్ ఇట్ విల్ పాస్ త్రూ ద ఆపోజిట్ పోలరైజర్. మనకి ఇమేజ్లో చూపించినట్టుగా మనకి లైట్ అండ్ ఇమేజ్ అనేది ఫ్లో అవ్వాలంటే మనకి రెండు ఒక డైరెక్షన్లో లేవు కాబట్టి మనకి ఆ యారో అనేది డిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. డిఫ్లెక్ట్ అయ్యి మనకి త్రూ అపోజిట్ కండక్టర్ ద్వారా పాస్ అవుతుంది అనమాట. సో అపోజిట్ పోలరైజర్ ద్వారా పాస్ అవ్వడం కోసం అది ట్విస్ట్ అవుతుంది అనమాట. బై ప్లేసింగ్ థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్స్ ఆర్ పిక్సెల్ పొజిషన్, వోల్టేజ్ అట్ ఈచ్ పిక్సెల్ కెన్ బి కంట్రోల్డ్ యాక్టివ్ మ్యాట్రిక్స్ ఎల్సిడి. సో థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్స్ అనేవి పిక్సెల్ పొజిషన్లో అరేంజ్ చేయడం వల్ల మనకి అవి యాక్టివ్ మ్యాట్రిక్స్ ఎల్సిడీస్ అనేవి కంట్రోల్ అయ్యి ఆ ఇమేజెస్ అనేవి ట్విస్టెడ్ అవుతూ ఫ్లో అవుతూ ఉంటాయి.